హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. ఇది ఎక్కడుంది ఏమి అని తెలుసుకుని పోయే ముందు వెల్కమ్ టు బీఆర్పీ వ్లాగ్స్ 999. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న భారతదేశంలోనే ఏకైక ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. ఇది భారతదేశంలోనే ఏకైక ఇన్స్టిట్యూట్. ఇది హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ స్టాఫ్కి మరియు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, అంతేకాకుండా రైతులకు కూడా ఎంతో అవగాహన సదస్సులు అయితే ఇక్కడ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టికల్గా కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది మెయిన్ బ్లాక్, మహాత్మా గాంధీ బ్లాక్ అంటారు. ఈ పక్కనే చూడండి ఫార్మర్ అడ్వైజరీ సెల్ కూడా ఉంది. ఇదే ఇక్కడ కనిపిస్తున్నదే మెయిన్ బ్లాక్, మహాత్మా గాంధీ బ్లాక్. ఇది క్యాంపస్ చూడండి ఎంత నీట్గా, చుట్టూ పచ్చని చెట్లతో చాలా విశాలంగా అయితే ఉంది. మొత్తం 10 ఎకరాల పైగా అయితే విస్తీర్ణంలో ఈ ఇన్స్టిట్యూట్ అయితే వెలిసింది. ఇదంతా ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఫామ్ ల్యాండ్. ఇక్కడే కొత్త కొత్త వంగడాలు కానీ కొత్త కొత్త క్రిమిసంహారక మందుల్ని కనిపెట్టడానికి ఇక్కడ ప్రయోగాలు అయితే చేస్తుంటారు. ఇక్కడ ఫార్మింగ్ అంతా న్యాచురల్గానే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిధులు కూడా మంజూరు చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ట్రయల్ చేసిన తర్వాత రైతులకి వాటిని ఎలా పాటించాలి అనేది మొత్తం వివరిస్తారు. ప్రతి ఒక్క రకం చెట్టు కూడా ఉంది చూడండి. ఇక్కడ పనస చెట్లు, మామిడి చెట్లు, బొప్పాయి చెట్లు, తీగజాతి మొక్కలు, కూరగాయల మొక్కలు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఫామ్ ల్యాండ్లో అయితే వీళ్ళు పండిస్తున్నారు. అంతేకాకుండా వరిని కూడా పండిస్తున్నారు. దాంట్లో వచ్చే ఏమైనా కీటక సంహారాలు ఎలా చేయాలనేది ప్రకృతి పరంగా అయితే ప్రతిదీ ఇక్కడ కనిపెడతారు. మా క్లాసెస్ జరిగింది అయితే ఈ బయో కంట్రోల్ బ్లాక్లోనే అనమాట మా క్లాసెస్ జరిగాయి. పైన చూసాం రండి లోపల క్యాంపస్ ఎలా ఉందనేది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అసలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉంటాయనేది నేను ఇప్పుడు చూస్తున్నాను. ఇది ఇన్సెక్ట్ మ్యూజియం అనమాట. మనకి పంటలో మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక పొరపాటు, సార్ ఏదో చెప్తున్నాడు. మధ్యలో ఉన్న టేబుల్కి మాత్రం శత్రు పురుగులు నిజంగా ఇక్కడికి రావడం చాలా ప్లస్ అయింది నాకు. ఇన్ని రకాల పురుగులు అయితే ఉంటాయనేది నాకు తెలియదు. దాంట్లో మనకి శత్రు పురుగులు ఉంటాయి, మిత్ర పురుగులు ఉంటాయి. పంటకు మేలు చేసే వాటిని మిత్ర పురుగులు అంటాము, కీడు చేసే వాటిని శత్రు పురుగులు అంటాం. మనం అన్నిటికీ కలిపి మందుల షాపుకి పోవడము, మందు తీసుకురావడం, వేసి కొట్టడం అనమాట. ఇదే మానుకోవాలి రైతులు. దానికోసమే మనం ఇంత దూరం వచ్చి ఈ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు రైతులు కానీ బీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఎంతోమంది నేషనల్ వైడ్గా 28 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తుంటారు. వాళ్ళు ఫీజు కట్టి వస్తుంటారు. మాకు సేట్రీ సంస్థ వాళ్ళు అయితే ఫ్రీగా తీసుకొని వచ్చారు. ఈ క్లాసెస్ని అయితే యూటిలైజ్ చేసుకోవాలి. ఇది నిమటోడ్స్ ఉంటాయి కదా, మనకి రైతులకి ముఖ్యమైన ప్రాబ్లం నిమటోడ్స్. మానిటర్లో చూడొచ్చు అవి ఎలా రన్ అవుతానో అనేది. మైక్రోస్కోప్లో మాత్రమే చూస్తాం దాన్ని. ఇందులో భాగంగా నాతో కూడా ఒక ప్రయోగం అయితే చేయించారు. ట్రైకోడర్మా విరిడి అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాన్ని ల్యాబ్లో ఎలా తయారు చేస్తామనేది నేను ఇప్పుడు ప్రయోగాత్మకంగా అయితే చేస్తున్నాను. ఒక 30 గ్రామ్స్ అది వైట్ మీడియా పౌడర్ ఉంటుంది, దాన్ని కలిపి తయారు చేస్తున్నాము. కొన్ని విషయాలు అయితే నేను కూడా ఇక్కడ బాగా నేర్చుకున్నాను. నేను ఒక్కనే కాదు, ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్క రైతు మరియు సంస్థ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా అయితే ఉండింది. ప్రాక్టికల్గా చేయించారు, థియరిటికల్గా అయితే వినిపించారు. ఇక్కడ క్యాంపస్ ఎలా ఉన్నిందంటే ఎంత ప్రశాంతంగా ఉందో, అసలుకి ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు. చూడండి క్యాంపస్ అంతా ఒక రౌండ్ వేస్తున్నాము. అలా వాకింగ్ వెళ్ళాం మార్నింగ్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మేము తెలియజేయాల్సింది సేట్రీస్ వాళ్ళకి, హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి,
ఇంత మంచి ప్లేస్కి తీసుకొని వచ్చి మాకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నందుకు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను మా రైతులందరి తరపున కూడా. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చీడపీడలకి ఒక బ్లాక్ ఉంది, ఒక్కొక్క రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి ఆకుకి సంబంధించి ఒక బ్లాక్ ఉంటుంది, మొక్క వేర్లకు సంబంధించి ఒక బ్లాక్ ఉంది. దాంట్లో పెస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి జీవన ఎరువులు, ప్రకృతి సేద్యం చేయడానికి జీవన ఎరువులు ఎలా తయారు చేసుకోవాలని ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లాక్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే విశాలంగా విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ని అయితే తిరుగుతుంటే ఇంత ఆహ్లాదంగా ఉందంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క చెట్టు ఉంది ఇక్కడ, ప్రతి ఒక్క రకం ఉంది. ఇలాంటి అవకాశం వస్తే రైతులు ఉపయోగించుకోండి. హాస్టల్ కూడా A1గా ఉండింది. మాకు 2nd ఫ్లోర్లో అయితే హాస్టల్ రూమ్ ఇచ్చినారు, 2 షేరింగ్ రూము, బెడ్స్ కానీ ఏసీ విత్ ఏసీ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినందుకు ఒక బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్తో పాటు 2 డేస్కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. దాంతోపాటు ఒక నోట్బుక్, కొన్ని నీమాస్త్రం, అగ్నేస్త్రం, ఇలాంటి దశపర్ణి కషాయం, జీవామృతం ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియజేసేదానికి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు. వీటన్నిటితో పాటు ఇక్కడికి 2 డేస్ హాజరయ్యాం కదా మనం ట్రైనింగ్కి, దానికి సంబంధించి ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. బుక్ అయితే తెలుగులోనే ఉండింది, టోటల్గా తెలుగులోనే. మనమంతా తెలుగు రైతులే కాబట్టి తెలుగులోనే ఇచ్చినారు. చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది నాకైతే ఇది. మనం దీన్ని ఫీల్డ్కి వెళ్ళినాక ఆచరించాలి, కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉపయోగపడే వివరంగా అయితే రాశారు. ఇక్కడ ఫుడ్ పెట్టి మనకి ఇంత లగ్జరీగా చూసుకున్నందుకు ఇక్కడ సంస్థ వాళ్ళకి, మమ్మల్ని తీసుకొచ్చిన సేట్రిస్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇదైతే 2 డేస్ స్కెడ్యూల్ అనమాట. అందరితో పాటు ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాం. సబ్స్క్రైబ్.